సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య లాంటి వెబ్ సిరీస్లతో యూట్యూబ్లో ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు షణ్ముఖ్ జశ్వంత్. ఈ రెండు సిరీస్లు హిట్ అవడంతో షణ్ముఖ్ జశ్వంత్కి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగింది. దీని తర్వాత బిగ్ బాస్ సీజన్ 5లోకి వెళ్లే అవకాశం రావటం, ఈ షోలోకి వెళ్లే ముందు ఉన్న క్రేజ్ బయటకు వచ్చేసరికి లేకపోవటం, ఈ షో తర్వాత కొంచెం నెగిటివిటీని కూడా చూశారు షణ్ముఖ్ జశ్వంత్. అంతేకాకుండా ర్యాష్ డ్రైవింగ్ పోలీస్ కేస్, రీసెంట్ గా జరిగిన డ్రగ్స్ కేస్, ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి కోలుకొని లీలా వినోదంతో మన ముందుకు వచ్చిన షణ్ముఖ్ జశ్వంత్ బయోగ్రఫీని ఈ వీడియోలో చూద్దాం. షణ్ముఖ్ జశ్వంత్ 1994 సెప్టెంబర్ 16న ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో జన్మించారు. షణ్ముఖ్ ఫ్యామిలీ వైజాగ్ లోనే సెటిల్ అయ్యారు. షణ్ముఖ్ జశ్వంత్ కి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. అతని పేరు వినయ్ షణ్ముఖ్. షణ్ముఖ్ జశ్వంత్ తన బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీని గీతం యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు. ఆ తరువాత సబరీష్ తీసిన వైవా షార్ట్ ఫిలిం లో నటించారు. ఈ షార్ట్ ఫిలిం సక్సెస్ అవడంతో వైవా హర్షకి అలాగే షణ్ముఖ్ జశ్వంత్ కి కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత డాన్స్ వీడియోస్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం స్టార్ట్ చేశాడు. ఆ తరువాత తన ఓన్ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి కవర్ సాంగ్స్ చేయటం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత ఇన్ఫినిటమ్ మీడియాతో కొలబరేట్ అయ్యి షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ చేశాడు. ఆ తర్వాత సుబ్బు డైరెక్ట్ చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్ అనే సిరీస్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని తర్వాత సూర్య అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ సిరీస్ కూడా సక్సెస్ అవడంతో షణ్ముఖ్ జశ్వంత్ కి బిగ్ బాస్ సీజన్ 5లో అవకాశం వచ్చింది. ఈ సీజన్ లో షణ్ముఖ్ జశ్వంత్ రన్నర్ అప్ గా నిలిచాడు. ఆ తర్వాత ఆహా ప్లాట్ఫామ్ లో ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ అనుకున్నంతగా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేదు. ఆ తర్వాత స్టూడెంట్ అనే సిరీస్ లో కూడా నటించాడు షణ్ముఖ్ జశ్వంత్. షణ్ముఖ్ కెరీర్ కి సక్సెస్ ఎంత వచ్చిందో నెగిటివిటీ కూడా అంతే వచ్చింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా బ్రేకప్ చెప్పడం, ర్యాష్ డ్రైవింగ్ కార్ కేసు వలన న్యూస్ లో వైరల్ అవ్వటం, రీసెంట్ గా జరిగిన హైదరాబాద్ ఫ్లాట్ లో డ్రగ్స్ కేస్, ఇలా షణ్ముఖ్ జశ్వంత్ కెరీర్ డౌన్ ఫాల్ అయింది. జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్లీ లీలా వినోదం అనే సిరీస్ తో మన ముందుకు వచ్చాడు. ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఈటీవీ విన్ లో టెలికాస్ట్ అవుతుంది. ఈ సిరీస్ రిలీజ్ అయిన దగ్గర నుంచే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. షణ్ముఖ్ జశ్వంత్ కొన్ని టెలివిజన్ షోస్ కూడా అటెండ్ అయ్యాడు. షణ్ముఖ్ జశ్వంత్ ఫేవరెట్ హీరో సూర్య. షణ్ముఖ్ జశ్వంత్ కి యూట్యూబ్ లో 4.93 మిలియన్ సబ్స్క్రైబర్స్, అలాగే ఇన్స్టాలో 2.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో చూసారు కదా షణ్ముఖ్ జశ్వంత్ బయోగ్రఫీని. మీరు ఏ సెలబ్రిటీ బయోగ్రఫీ అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి.